హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లోహిత నల్లమోతో. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా గురించి తెలియాలంటే యూ కెన్ వాచ్ ద ప్రీవియస్ వీడియోస్ అండ్ షార్ట్స్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఐఎమ్ గోయింగ్ టు ట్రై దిస్ బుల్డాగ్ స్పైసీ రామెన్. ఇక్కడ చాలా ఉన్నాయి బట్ ఐ వాంట్ టు ట్రై దిస్ వన్. నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, రీసెంట్గా మాల్కి వెళ్ళి కొనుక్కున్నాను అనమాట. ఎలా ఉంటుందో ట్రై చేసి చూపిద్దాము అని. సో విల్ ట్రై దిస్ హాట్ చికెన్ ఫ్లేవర్ కప్. ఎంత స్పైసీగా ఉంటుందో ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం అండ్ విల్ సీ హౌ ఇట్ విల్ బీ. ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి ఇక్కడ ఓపెన్ లిడ్ హాఫ్ వే అండ్ రిమూవ్ ద 2 ప్యాకెట్స్. జస్ట్ బాయిలింగ్ వాటర్ వేయాలని ఉంది అండ్ లిడ్ క్లోజ్ చేసి 4 minutes రెస్ట్ ఇవ్వాలి అంతే. అండ్ లోపల సాసెస్ అండ్ ఫ్లేక్స్ ఉంటాయి అనుకుంటాం. సో విల్ సీ. నేనైతే ఓపెన్ చేద్దాం. చాలా క్యూట్ ఉందన్నమాట. బుల్డాగ్ అంటే డక్క, ఇంటి కంపేసి ఇంకా డక్ లాగే ఉంది. హాట్ స్పైసీ ఫ్లేవర్ కప్ స్ట్రీట్ ఫ్రైడ్ రామెన్ చూడడానికి అయితే చాలా బాగుంది. సమ్యాంగ్. ఇక్కడైతే ఓపెన్ హియర్ అని ఉంది. ఇక్కడైతే ఓపెన్ హియర్ అని ఉంది. ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అయితే హాఫ్ వే ఓపెన్ చేయాలి. అంతలోకి వెళ్ళి నేను హాట్ వాటర్ ఆన్ చేసి వస్తాను, ఓకేనా? సో వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి. చూద్దాం ఎలా టర్న్ అవుతుందా. ఇప్పుడు దాకా ఎప్పుడు ట్రై చేయలేదు కదా. ఆల్రెడీ ఫుల్గా తినేసాను, ఎందుకు రిస్క్ అని. ఐఎమ్ ఎక్సైటెడ్ హౌ ఇట్ విల్ బీ, హౌ ఇట్ టేస్ట్. 3 languagesలో ఉన్నాయి ఎందుకో మరి. ఇక్కడ ఓకే. ఓకే, వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి. సో ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసేద్దాం. హాఫ్ వరకు ఓపెన్ చేయమన్నారు. సో హాఫ్ ఓపెన్ చేసాం. దీని లోపల ఇదొక సాస్ ఉంది. సాస్ బాగు. అండ్ దీంట్లో ఇంకా ఫ్లేక్స్ వచ్చినాయి, బుల్డాగ్ ఫ్లేక్స్. అండ్ లోపలేమో ఇలా ఉందన్నమాట. సో ఇక్కడ ఒక లైన్ ఉంది లోపల. ఆ లైన్ వరకు ఏమన్నాడు, ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే డ్రైన్ చేసుకోమన్నాడు. సో దీంట్లో హాట్ వాటర్ వేసి ఆ ప్యాకెట్లు తీసి హాట్ వాటర్ వేయమన్నాడు. తర్వాత లిడ్ క్లోజ్ చేయమన్నాడు 4 minutes వరకు. తర్వాత వాటర్ డ్రైన్ చేసి ఈ 2 ప్యాకెట్స్ వేయమన్నాడు. ఓకే, సో అలానే చేద్దాం. వాటర్ అయితే తీసుకొస్తాం. 1 minute. చాలా బాయిల్ అయినాయి వాటర్. మరి ఏమవుతుందో జాగ్రత్తగా చేద్దాం. కప్పు కూడా చినుగుతుందేమో, అంత భయం వేస్తుంది నాకు. ఓకే, అక్కడ లైన్ ఉన్నంత వరకు అయితే వేసా. ఇప్పుడు క్లోజ్ చేద్దాం. క్లోజ్ అవ్వట్లేదు గాయస్. సరే, క్లోజ్ చేసేసా. ఈ జెండు బాంబు పెడుతున్న పైన. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు. పైన లేకున్నా అంటడం. ఓకే, ఇది అక్కడ పెట్టేద్దాం. డేంజర్ ప్లేస్. ఐమ్ బ్యాక్.
So let's wait. So let's wait for 4 minutes. Time 2:39. So 4 minutes and 2:17. Okay. See you then. 2:13. ఇటు ఉంది 2:13. 2:17కి చూద్దాం. ఓకే బాయ్. Few moments later. 2:99 ఏదో వీడియోలో చూస్తూ పడిపోయాను అనమాట. సో విల్ సీ. ఓపెన్ చేద్దాం. అంటే ఉడికిందా లేదా అని టెస్ట్ చేస్తున్నా ముందుతో. ఓకే ఉడికిందని అనిపిస్తుంది. ఉడికింది. సో దీంట్లో ఎక్సెస్ వాటర్ అనేది ఉంది, మీకు కనపడదు బట్ ఎక్సెస్ వాటర్ అయితే ఉంది. ఇదిగో ఎక్సెస్ వాటర్ ఉంది కాబట్టి దీన్ని అయితే డ్రైన్ చేయమన్నారు. సో డ్రైన్ చేసేద్దాం. ఏం లేదు, ఇట్లా అంటున్నా అంతే, లిడ్ కవర్ చేసి. ఎక్సెస్ వాటర్ ఇట్లా వచ్చినాయి. కనిపిస్తుందా అట్లా ఎక్సెస్ వాటర్ అలా అయితే వచ్చింది. సో ఇప్పుడు ఫుల్ ఓపెన్ చేసేస్తున్నా. ఓపెన్ చేసేసి ఇది వేద్దాం. ఎలా ఉంటుందో ఏంటో ఏం అర్థం కావట్లేదు. కొంచెమే వేస్తున్నా, ఎక్కువ వేయాల. ఇది ఎలా ఉంది, మొత్తం వేసేద్దాం చూద్దాం. మొత్తం వేసేసాను రోయ్. ఓకే డన్, మొత్తం వేసేసా. అయ్యో గబ్బు చేస్తున్నా. ఒకసారి ఇది కలుపుదాం. ఒకసారి ఇది కలిపేసి చూడడానికి భలే ఉంది. Wow. Okay, I'm excited. ఇంక ఇది వేస్తే గాన్ కేస్. ఇవేంటో మరి నల్లగా ఉన్నాయి. చేతిలో వేసుకొని చూపిస్తా. ఓకే, సెసిమి అను సీవీడ్ అనుకుంటా. వేసేసాయి కూడా. వావ్, లుక్స్ డెలీషియస్. చూడండి ఎంత బాగుందో. ఐ లవ్ ఇట్. ఇంకా మెయిన్ ఫ్లేవర్ వచ్చేసి ఆ సాస్లోనే ఉంటుంది. ఆ సాస్ అయితే సూపర్ ఉంది. కలిపేస్తున్నా. ఓకే, ఇట్స్ టేస్టింగ్ టైం. అది చూడండి ఎలా ఉందో. టేస్ట్ ఇట్. మీరు ఎప్పుడైనా తిన్నారా ఇది? నేనైతే ఫస్ట్ టైం తింటున్నా.
తిన్న వెంటనే స్వీట్గా అనిపిస్తుంది, కానీ స్లోగా ఆ కారం కిక్ అయితే వస్తుంది అన్నమాట. చాలా బాగుంది, చాలా అంటే చాలా. చూడు మీకు పొగలు కూడా వస్తాయి. సూపర్, చాలా బాగుంది. యూ షుడ్ ఆల్సో ట్రై వన్స్. చాలా అంటే చాలా బాగుంది. స్పైసీ తినే వాళ్ళకైతే చాలా బెస్ట్ ఆప్షన్ అండ్ చాలా తక్కువ బడ్జెట్. 250 అంత పడింది అనమాట. నోట్లో నీళ్ళు వచ్చేసాను. ఓకే, సో ఈ 1 మీల్కి అయితే సరిపోతుంది నాకు తెలిసి. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే యూ కెన్ గో అహెడ్ విత్ దిస్. ఇదే స్టోర్లో కొన్నానంటే నేను మీకు చూపిస్తాను. అక్కడ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ నూడిల్స్ ఉన్నాయి. సో వచ్చేసి కొరియన్ అండ్ జపనీస్ అనుకోండి. యూ కెన్ సీ ద గ్లిమ్స్ ఆఫ్టర్ దిస్. అంత చండాలమైన స్మెల్ కూడా ఏం లేదు, చాలా బాగుంది. దగ్గర స్పైస్ లేదు, ముక్కులో నీరు కారుతుంది నాకు. అసలు ఏమైందంటే యూకేకి వచ్చిన నా స్పైస్ లెవెల్స్ చాలా డౌన్ అయిపోయినాయి అనమాట. యాక్టర్ సినిమాలో వాడు అంటారు చూడు, నాకు భార్యను కంట్రోల్ పెట్టు, అది డైలాగ్. నేను కూడా అంతే డైలాగ్ వేసాను, తక్కువ కూడా నాకు స్పైస్ లెవెల్స్ తక్కువ అవ్వవు అని. బట్ ఆఫ్టర్ 2 years మై స్పైస్ లెవెల్స్ ఆర్ వెరీ డౌన్. మాట తడబడుతుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి. లిటరల్లీ నేను ఆల్రెడీ లంచ్ చేశాను. చీజ్ టోస్ట్ అండ్ ఆల్రెడీ లంచ్ చేసాను. చీజ్ టోస్ట్ విత్ 4 eggs ఆమ్లెట్ తినేసాను. ఇది అట్లుంటుందో తెలియదు కదా అని తినేసి ఫుల్గా ట్రై చేస్తున్నాను అనమాట. బట్ దిస్ వన్ ఫ్యాంటాస్టిక్. పేరు గుర్తుపెట్టుకొని, బుల్డాగ్ స్పైసీ రామెన్. ఓకే, మళ్ళీ ఇంకొక ట్రై చేద్దాం త్వరలో. అంత లేకగా తింటున్నాను, లేకపోతే బాధ కూడా ఇస్తున్నాను. ఎంత ఎర్రగా ఉందో చూడండి సాస్. పర్ఫెక్ట్గా కుక్ అయింది, పర్ఫెక్ట్ స్పైస్. ఓకే,